బాబు గోగినేని గారు, ఇప్పుడు యాంథ్రోపిక్కి సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంటే గతంలో మనకు వైరల్ అయిన విషయము, ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న విషయం రెండు వేరు ఉన్నాయి. గత వారం రోజుల క్రితం ట్రెండ్ అయిన విషయం ఏంటంటే, ఐ విల్ నెవర్ రైట్ కోడ్ బై హ్యాండ్ అగైన్ అనే ఒక టెక్స్ట్ బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంటే ఇంకా కోడింగ్ రాయడానికి అసలు హ్యాండ్స్ అవసరం లేదు అనేది. ఇప్పుడు లేటెస్ట్ విషయం ఏంటంటే, యాంథ్రోపిక్కి సంబంధించి సేఫ్టీ చీఫ్ మృణాంక్ శర్మ రాజీనామా చేశాడు. రాజీనామా చేయడమే కాకుండా తన ఎక్స్లో ఆయన చెబుతున్నాడు, ద వరల్డ్ ఇన్ పెరిల్, అంటే ప్రపంచం ఒక ప్రమాదం, ఒక సంక్షోభంలో ఉంది అనేది యాంథ్రోపిక్ సేఫ్టీ చీఫ్ చెబుతున్నాడు. అంటే యాంథ్రోపిక్కి సంబంధించి విషయం బయటకు వచ్చిన వెంటనే ఒకసారి మొత్తం షేర్ మార్కెట్ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి. యాంథ్రోపిక్ తోటి చాలా మంది భయపడుతున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా. దాంతోపాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లేకపోతే చదువుకుంటున్న వాళ్ళు, కంప్యూటర్కి సంబంధించి చదువుకుంటున్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇది ఎంతవరకు ప్రమాదం భవిష్యత్తులో, మీ అంచనా ఏంటి? అంటే మనం ఎందుకోనండి, మేబీ మనం హైదరాబాద్ వాళ్ళం అవ్వటము, మనము ఈ ఐటీ సెక్టర్ పైన ఎక్కువ ఫ్యాసినేషన్ ఉండటంతో ఇప్పుడు దాని గురించే మాట్లాడుకోవటం కారణం అనుకుంటా. చూడండి సార్, ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది ఉద్యోగాల్లో ఉన్నారండి. ఇది 800 కోట్ల మంది జనాభాలో 300 కోట్ల మంది ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉద్యోగాల్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ సెక్టర్లో 5 కోట్ల మంది ఉన్నారండి. సో మనం ఎవరి గురించి మాట్లాడతాం? ఇప్పుడు యాంథ్రోపిక్ కూడా వచ్చేసి ఏదో చేశాడు, అది దెబ్బతగిలింది, హ్యుమానిటీ అంతా నాశనం అయిపోతుంది. ఇది కదా మనకి చేస్తున్న ప్రొజెక్షన్. 5 కోట్ల మంది కదా ఉద్యోగం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో అందరినీ కలుపుకుంటే ఐటీ ప్రొఫెషనల్స్ 5 కోట్లు, 5 కాకపోతే 6 కోట్లు వేసుకో, ఇంతమందికే కదా. సో ప్రపోర్షన్లో చూసుకుందాం, ప్రాబ్లం ఉంది. కానీ ఇది ఎవరి ప్రాబ్లం అన్నది మనం చూసుకోకపోతే, ఎవరి సమస్య అయినా కూడా మన సమస్య అనుకునే భయం ఉంది. భారతదేశంలో 150 కోట్ల మంది ఉన్నారండి. దాంట్లో ఒక 40-45 కోట్ల మందికి చదువు రాదండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదండి. ఈ 40 కోట్ల మందికి ఏమన్నా అవుతుందా? మన ఎకానమీ ఏ స్టేజ్లో ఉంది, మనం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాం అని మనం ఒకసారి పర్స్పెక్టివ్ కోసం, ఇది సమస్యను తక్కువ చేయటం కాదు, ఈ సమస్య ఎక్కడుంది, ఎవరిది అన్నది మనం తెలుసుకోవాలన్న ఉద్దేశం. అంటే సర్వీస్ సెక్టర్ చాలా పెద్దదే కదా మన ఇండస్ట్రీ. ఈ నంబర్సేగా. ఇప్పుడు ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా నంబర్స్ ఇవే కదా. సరే 5 కోట్లు కాదన్నామండి, సపోర్ట్ సర్వీసెస్ కూడా కలుపుకుంటే 10 కోట్లు అన్నామండి. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పెద్ద సమస్య వచ్చింది, అది తక్కువ అని అనట్లేదు, ఓన్లీ పుట్టింగ్ ఇట్ ఇన్ కాంటెక్స్ట్. యాంథ్రోపిక్ ఆయన చెప్పటం, ఆయన మనల్ని హెచ్చరించడం ఏంటి అని అంటే, మనిషి యొక్క మేధస్సు క్రియేట్ చేసిన ఈ టూల్ ఏదైతే ఉందో అది ఇక మనిషి అవసరం లేకుండా ముందుకు తీసుకెళ్తుంది అని. ఇది ఈ స్కేల్లో ఇంతకు ముందు ఎప్పుడు ప్రపంచంలో ఈ సమస్య రాలేదు, ఎడ్యుకేటెడ్ పీపుల్కి రాలేదు. చదువు తక్కువ ఉండి నైపుణ్యం తక్కువ ఉన్న వాళ్ళని మెషిన్స్ రీప్లేస్ చేయటం అన్నది ప్రపంచ చరిత్ర అంతా అది. అవును. ఇప్పుడు నాగలిపోయి ట్రాక్టర్ రావటం అంతే కదా. చాలా ఉద్యమాలే జరిగాయి కదా, చాలా ఆందోళనలు జరిగాయి, చాలా జరిగాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక డాక్టరు సర్జరీ చేయాలి, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అంటున్నారు. అది డాక్టర్ని రీప్లేస్ చేయటానికి కాదు, డాక్టర్కి ఉపయోగపడేటట్టుగా ఆ పరికరంతో ఇంకా బెటర్ జాబ్ చేయటం. సో సోఫిస్టికేషన్ ఇన్ ద వర్క్, ద మెథడ్స్ ఆఫ్ వర్క్, ఇది వన్ థింగ్. అంటే జాబ్ ప్రొఫైల్, జాబ్ డిస్క్రిప్షన్ ఇవి మారుతాయి ఇంకా భవిష్యత్తులో. ఇదేమో రీప్లేస్మెంట్ ఆఫ్ ద పర్సన్. సో అంటే సమస్య లిమిటెడ్, బట్ ద నేచర్ ఆఫ్ ద ప్రాబ్లం
is very different to what it has been earlier. మీకు ఒక పరికరం ఉపయోగపడటానికి కొంతమందిని తగ్గించడానికి ఇట్ హ్యాస్ లెడ్ టు దట్ కాన్సిక్వెన్స్. ఇక్కడ ఇట్ ఈస్ లీడింగ్ టు ఎలిమినేషన్ ఆఫ్ ద జాబ్. అవును. సో దెర్ ఈస్ అ ప్రాబ్లం. అంటే భవిష్యత్తులో ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాకుండా ఏఐ సూపర్వైజర్లు ఉంటారేమో. ద నేచర్ ఆఫ్ ద జాబ్ మీరు అన్నారు చూడండి, జాబ్ ప్రొఫైల్ మారాలి, నైపుణ్యాలు మారాలి. మనం ఏంటంటేనండి ఓ 30 ఏళ్ల క్రితం ఉన్న సిలబస్నే నేడు కూడా మనం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్టర్ చేయకుండా అప్గ్రేడ్ చేయకుండా వాడుతున్న కారణంగా వి బికమ్ లెస్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గత 20-30 ఏళ్లలో ప్రతి సంవత్సరం కొత్త విద్య నేర్చుకుంటున్నారు కదా, కొత్త సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవుతుంది. డాక్టర్లు కూడా కంటిన్యూస్లీ దే ఆర్ అప్గ్రేడింగ్ కదా, పరీక్షలు రాస్తారు. బట్ ఈ డేంజర్ ఏదైతే ఉందో ఐటీ ఇండస్ట్రీలో ఆఫ్ రీప్లేసింగ్ ద జాబ్, ఇట్ హ్యాస్ నెవర్ బీన్ ద కేస్. సో ఇప్పుడు ఈయన శర్మ గారు వార్నింగ్ ఇవ్వటము ఈజ్ అన్ అప్రోప్రియేట్ వన్. ఐ హ్యావ్ నో ఆన్సర్ అండి. ఐఎమ్ ఓన్లీ సెయింగ్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఆర్ వీ గెటింగ్ ప్రిపేర్డ్? భయం అంటాం ఒకటి. యాక్చువల్లీ ఈ న్యూ సిచ్యువేషన్లో ఈ 5 కోట్ల మందిలో భారతదేశం నుండి చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎటువంటి నైపుణ్యాలు డెవలప్ చేసుకోవాలి? ఆబ్వియస్లీ ఏఐలో నైపుణ్యాలు డెవలప్ చేసుకోవాలి. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా ఉండొచ్చు అంటారు భవిష్యత్తులో? జేఎన్టీయూ వాళ్ళని ప్రొఫెసర్ని ఇద్దరు కూర్చోబెట్టి మీరు టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఈ మార్పులు వస్తున్నాయి. ఏది ఐటీలో ఇప్పుడు టెక్నాలజికల్ యూనివర్సిటీ అంటే కెమికల్ ఇంజనీరింగ్ ఉండొచ్చు, మెకానికల్ ఉండొచ్చు. ఈ కొత్త విద్య, కొత్త ప్రావీణ్యం ఏదైతే మనం సంతరించుకుంటున్నామో దానివల్ల మీరు ఏ ఉద్యోగాల కోసం ట్రైనింగ్ ఇస్తున్నారో ఆ ఫీల్డ్, ఆ డిసిప్లిన్లో మార్పులు ఎలా వస్తాయి, ఎలా రావాలి, హౌ యు ఆర్ గెటింగ్ రెడీ అని మనం వాళ్ళని అడగాలి. దే ఆర్ ద ప్రాక్టీషనర్స్ ఆఫ్ ద ఫీల్డ్. ఇప్పుడు మీరు నేను వీఆర్ కన్జ్యూమర్స్ ఆఫ్ వాట్ దీస్ టెక్నీషియన్స్, టెక్నాలజిస్ట్ డూ. మన పర్స్పెక్టివ్ ఈజ్ నాట్ దట్ రెలవెంట్ అని నా హంబుల్ ఒపీనియన్. అంటే బాబు గారు ఇదివరకు కాలంలో అంటే ఇప్పటికి కూడా కోడింగ్ నేర్చుకుంటే జాబ్ వచ్చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది ప్రమాదకరమైన ఆలోచన. సార్ 40 ఏళ్ల క్రితము టైపింగ్ నేర్చుకొని యువతులు ఉన్నారండి. స్టెనోగ్రాఫర్లు అసలు ఇప్పుడు ఈ కాలం వాళ్ళకి తెలియదు స్టెనోగ్రాఫర్లు. ఎగ్జాక్ట్లీ. షార్ట్ హ్యాండ్ నేర్చుకోవటానికి, టైపింగ్ నేర్చుకోవటానికి క్లాసులు ఉండేవి. ఇప్పుడు ఎట్లా అయితే ఐటీ క్లాసులు ఉన్నాయో, ఇప్పుడు ఎట్లా అయితే పైథాన్ నేర్చుకోండి, లేకపోతే సి నేర్చుకోండి, C++, ద వేరియస్ లాంగ్వేజెస్, అప్పుడు అవి ఉండే కదండి. అవి మారి వచ్చినాయి. ఇప్పుడు ఐటీ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళు దే విల్ హ్యావ్ టు లెర్న్ హౌ టు యూజ్ ఏఐ. నా మెయిన్ డిమాండ్ ఏంటంటే, నా అవసరం ఏంటంటే, ఈ విద్య నేర్పించగలిగిన వాళ్ళు స్టూడెంట్ పాపులేషన్ని దానికి ఓరియంట్ చేస్తున్నారా లేదా అని. ప్రాబబ్లీ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. అంటే బాబు గారు ఇప్పుడు ఇది ఈ యాంథ్రోపిక్ అనేది యుఎస్ బేస్డ్. అయితే మనం చైనా యుఎస్ మధ్య ఒకసారి చూస్తే చిప్స్ కావచ్చు, సెమీ కండక్టర్స్ కావచ్చు, వీటి మధ్య చైనాకి యుఎస్కి చాలా పోటీ ఉంది. ఇప్పుడు ఏఐ మోడల్ ఈ యాంథ్రోపిక్ అనేది యుఎస్ తీసుకురావడం ఇది యాదృచ్ఛికం అనుకోవాలా, లేకపోతే చైనా మీద పట్టు సాధించడానికి ఎన్న ప్రయత్నం అయింది? జియో పొలిటికల్ ఎన్న యాంగిల్ అంటే ప్రపంచ దేశాలన్నీ ఒకదానితో ఒకటి పోట్లాడుతున్నాయని అనుకోకూడదు. ఇప్పుడు అమెరికన్ ఎకానమీ అమెరికా కోసమే పెరుగుతుంది, చైనీస్ ఎకానమీ చైనా కోసమే పెరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు దేశాల జీడిపి, పర్ క్యాపిటా జీడిపి కంపేర్ చేయండి. అమెరికాది $80,000 అయితే చైనాది $13,000. ఇప్పుడు అమెరికా వాడు నిద్ర లేచి ఇవాళ చైనా మీద నేనేం చెయ్యాలి అని ఉండదు. టెక్నాలజీ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పీడ్, ఇట్స్ మొమెంటమ్. వాళ్ళు గత 100 సంవత్సరాలుగా చైనా ఉన్నా లేకపోయినా డెవలప్ చేస్తూ ఉన్నారు కదా. అంటే కోల్డ్ వార్ లాంటిది ఏం లేదా?
ఐ థింక్ ఇట్స్ ఎగ్జాజరేటెడ్. ఇది అంటే కాంపిటీషన్ లేదన్నట్లే. వీళ్ళు దెబ్బలాటకే పుట్టారు అన్నది తప్పు అంటున్నారు. ఇప్పుడు అమెరికాకి మీరు చెప్పిన సెమీ కండక్టర్స్ని సరిగ్గా పనిచేయించడానికి రేర్ ఎర్త్స్ కావాలి. అవన్నీ చైనా దగ్గర ఉన్నాయి. అవును. వీళ్ళు వీళ్ళు తిక్కేషాలు వేస్తే చైనా వాళ్ళు మేము రేర్ ఎర్త్ మెటల్స్ ఇవ్వము అని అంటే ఏం చేస్తారు అమెరికా వాళ్ళు? అందుకే అమెరికా వాళ్ళు చైనా పైన ప్యూనిటివ్ శాంక్షన్స్ విధించట్లేదు. చేస్తే ఏమవుతుందో డేంజర్ కదా అని. See, there is a lot of cooperation అండి. ఎవ్రీ ట్రేడ్ దట్ హ్యాపెన్స్, చైనా నుండి భారతదేశం కొన్నా, అమెరికా నుండి భారతదేశం కొన్నా, భారతదేశం అమెరికాకి అమ్మినా, చైనా భారతదేశం నుండి ఏదైనా కొన్నా, రష్యా చైనాకి అమ్మినా, ఎవ్రీ ట్రేడ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ కోఆపరేషన్ అండి. అది యుద్ధం కాదు. ఎంతసేపు నేను వాడి మీద వీడి మీద ఏదో అని అనుకోవటం ఒక బ్యాక్వర్డ్ మైండ్ సెట్ నా దృష్టి. కాకపోతే ఇది ఫెయిర్గా జరగాలి, మన మధ్య న్యాయంగా ఈ వాణిజ్యం ఉండాలి అన్నది అగ్రిమెంట్స్లో మనం తేల్చుకోవాలి. ఓకే. ఎవ్రీ అగ్రిమెంట్ ఫాలోయింగ్ ఎ నెగోసియేషన్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ కోఆపరేషన్. లేకపోతే అసలు నీ దగ్గర నుంచి కొన్న అంటాడు, అయిపోయి. ఇప్పుడు వేరే దేశాల నుంచి మన సమస్యలు వేరే అండి. నేను చెప్తుంది అది. మనం ఐటీ ఇండస్ట్రీ సమస్యలు భారతదేశ సమస్యలు అనుకోవద్దు. భారతదేశ సమస్యలు వేరే ఉన్నాయి. మనకు ఆకలి, మనకు అనారోగ్యం, మనకు అందరికీ చదువు లేదు. వీటిల్లో మనం ఏం చేయాలో ఆలోచించుకోవటం ముఖ్యం. అట్లాగే అమెరికాలో సోషల్ ప్రాబ్లమ్స్ లేవని కాదు, అమెరికాలో ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ లేవని కాదు. అమెరికా ఒక డిఫరెంట్ స్పీడ్లో ఉంది. అయినా కూడా అమెరికన్ డెవలప్మెంటు, వాళ్ళ టెక్నాలజీ డెవలప్మెంటు అన్పారలల్డ్. చైనాతో ఏమిటి అని అంటే అమెరికాకి పోటీ, యుద్ధం అనను, పోటీ ఏంటంటే చైనా కన్జ్యూమర్ గూడ్స్ ఎట్లా అయితే తయారు చేస్తుందో అమెరికా అట్లా చేయట్లేదు. ఈ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటాం కదండి, ఈ ఎఫ్ఎంసీజీస్ మనం చూడండి సార్. భారతదేశం 1980స్లో రాజీవ్ గాంధీ వచ్చాక టెలివిజన్ ఇండస్ట్రీని మనం లిబరలైజ్ చేసాం. మనము వేరే దేశం నుండి కిట్స్ని తీసుకొచ్చి భారతదేశంలో అసెంబుల్ చేసాం. మన టీవీలు అన్నీ వచ్చినాయి. అట్లాగే ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ టీవీలు? తైవాన్ నుంచి, కొరియా నుంచి వచ్చినాయండి. కొరియన్ టీవీయే కదా. ఇవాళ మొబైల్ ఫోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అవి మళ్ళీ కొరియా నుంచే వస్తున్నాయి కదా. శాంసంగ్ ఎవరిది? అంతకుముందు ఎల్జీ అని, ఎల్జీ పూర్వం పేరు స్టారు. ఇవన్నీ ఎక్కడి నుంచి? ఆ దేశాల నుంచే కదా. అక్కడి నుంచి వస్తున్న కన్జ్యూమర్ గూడ్స్ని ఇవాళ చైనా రీప్లేస్ చేసి, ఒకప్పుడు అమెరికా కార్లు, ప్రపంచంలో ఎక్కడా లేనన్ని కార్లు అమెరికాలోనే తయారయ్యాయి. ఇప్పుడు ఫోర్డ్ ఇండస్ట్రీ రాకముందు కార్ ఇండస్ట్రీ లేదు కదా, అది డెవలప్ అయింది. ప్రపంచ యుద్ధం తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాకి శత్రు దేశమైన జపాన్ నుండి కార్లు రావటం మొదలైంది. మన సుజుకి ఎక్కడిది? జపాన్ది. ఈ స్టోరీలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్టోరీలో అమెరికా కన్జ్యూమర్ గూడ్స్ ఎక్కడన్నా ఉన్నాయా? లేవు. వేరే దేశాలు సప్లై చేస్తూ ఉన్నాయి. అమెరికాకి అడ్వాంటేజ్ కాబట్టి అమెరికా జపాన్ నుండి వస్తువులు కొనుక్కోవటం మొదలుపెట్టింది, చైనా నుండి కొనటం మొదలుపెట్టింది. అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక వస్తువుకి ఖరీదు తగ్గింది అని అంటే ఆ దేశం అడ్వాంటేజే కదండి. ఒక వస్తువుకి $5 పెట్టే బదులు $3కి నువ్వు కొంటున్నావు. ఇది యుద్ధం కాదు సార్, ఇది ట్రేడ్ నెగోసియేషన్స్. కొన్నిసార్లు కొంచెం గట్టిగా ఉంటారు, గట్టిగా మాట్లాడతారు, దెబ్బలాటలుగా మాట్లాడతారు. అదే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు లీడ్ టు అన్ ఈక్విలిబ్రియం ఫైనలీ. ఈ నెగోసియేషన్ ఎలా చేయాలి అన్నదే, అది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ న్యాయపరంగా ఉన్నాయా, దీనివల్ల మనుషులు నష్టపోతారా అన్నది మనం చూసుకోవాలి. నేనే భారతదేశంలో
ఆంథ్రోపిక్ లాంటి టెక్నాలజీ వచ్చి లార్జ్ స్కేల్లో ఉద్యోగాలు పోయేటట్టుంటే నేను ఫస్ట్ ఆపుతానండి ఆ టెక్నాలజీ. ఆపుతాను నేను. నా వాణిజ్యం, నా ట్రేడు ప్రజల కోసం, ఒక కంపెనీ అకౌంట్ బుక్ కోసం కాదు. సో ఈ సాఫ్ట్వేర్ వచ్చిన కారణంగా నా దేశంలో 10 లక్షల్లో ఉద్యోగాలు పోతున్నాయనంటే సాఫ్ట్వేర్ ఆపుతాను. నా ప్రజల్ని దానికి రెడీ చేస్తాను. టెక్నాలజీని ఆపట్లేదు, దాని టైమింగ్ని మారుస్తున్నాను. ఒక 5-10 ఏళ్ల పాటు నా విద్యార్థుల్ని, నా యూనివర్సిటీ పీపుల్ని ఆ న్యూ ఎకానమీకి ఓరియంట్ చేసి, ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి ఆ శక్తినివ్వాలి. అది నేను ట్రేడ్ పాలసీగా చేస్తాను. దానికి కావాల్సిన డిజిటల్ ట్యాక్స్ ఏదైనా ఉంటే ఆ ట్యాక్స్ విధిస్తాను. విధించి ఆ ట్యాక్స్ డబ్బుల్ని ఈ రీఎడ్యుకేషన్ ఆఫ్ హై ప్రొఫెషనల్స్కి వాడుకుంటాను. అవును. దట్ ఈస్ ద వే ఐ వుడ్ డూ ఇట్.